బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంకపలోవ వీరభద్ర ఎక్స్పోస్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద కార్మికులు ఆందోళన చేశారు. 1926 కార్మికుల చట్టం ప్రకారం కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఇచ్చి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్త్రీలకు ప్రత్యేక పరిస్థితుల్లో జీతంతో కూడిన సెలవు మంజూరు చేయాలన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఒక 4 నెలలు సీజన్ ఉంటుంది, తర్వాత ఒక 8 నెలలు అన్ సీజన్ అన్నట్టు ఉంటుంది. అంటే 100 సంవత్సరాల్లో సగం రోజులు సీజన్, తర్వాత అన్ సీజన్ అన్నట్టు ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే 15 రోజులు డ్యూటీలు ఉంటాయి, 15 రోజులు సెలవులు ఉంటాయి. ఆ టైంలో కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సెలవులు కూడా జీతం అయితే కట్ చేసుకుంటున్నారన్న. సో అది కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కంపెనీ సెలవులు వాళ్ళు ఇచ్చినా సరే డబ్బులు కట్ చేసుకుంటున్నారు. మేము ఇచ్చేది 9,000 శాలరీ అన్న. తర్వాత ఏంటంటే నెలకి 4 వీక్ ఆఫ్లు, 4 సెలవులు ఉంటాయి. సెలవులు ఉన్నప్పుడు మాకు ఇబ్బంది లేదు, కానీ ఇంకో సెలవు ఎక్స్ట్రా పెరిగిన మేము లీవ్ పెట్టి వాళ్ళకి చెప్పేసి మేము సెలవు తీసుకున్నా సరే దాంట్లో డబ్బులు కట్ చేసుకుంటున్నారు. ఇక్కడ విఎస్సీ పిఎఫ్ అన్నారు. విఎస్సీ కూడా యూనిఫామ్ కదా సార్, వాళ్ళ కంపెనీ వాళ్ళు భరించాలి. అవి కూడా మా శాలరీలోనే కట్ చేసుకున్నారు. మంత్కి వచ్చి 9,000 అన్నారు, అది కూడా లేదు. సండేలు 4 సండేలు వస్తాయి, అవి కూడా కంపెనీ వాళ్ళే భరించాలి. అవి కూడా కట్ చేసుకుంటున్నారు. పర్సనల్ లీవ్లు ఉంటాయి, అవి వచ్చి 2 కానీ 4 కానీ ఇస్తారు, అవి కూడా ఇవ్వట్లేదు. ఇలా వచ్చిన బాధ్యతలకి ఎప్పుడైనా ఏదైనా ఫ్యామిలీ ఏమైనా వీక్లీ లీవ్స్ ఏమైనా కావాలంటే అవి కూడా కవర్ చేయట్లేదు సార్. కనీసం 9 కాకపోతే 7 కూడా పడట్లేదు సార్. మంత్కి వచ్చి 4 కానీ 5 కానీ శాలరీ పడాలి. మంత్కి వచ్చి 2 టైమ్స్ అన్నారు, 2 టైమ్స్ కాస్త ఇప్పుడు మంత్ అంటే 1 నుంచి 15 వరకు ఒక కార్డు, 15 నుంచి 30 వరకు ఒక కార్డు. కానీ మంత్ అంతా కంప్లీట్ అయిపోయినా ఫస్ట్ వీక్లో కార్డు శాలరీస్ పడట్లేదు సార్. అది కూడా పర్ఫెక్ట్గా లేదు. శాలరీలు అడుగుతుంటే అదిగో ఇదిగో అంటూ గడిపేస్తున్నారు తప్ప సరిగ్గా శాలరీ అయితే పెంచలేదండి. మినిమం శాలరీ కనీసం 12,500, 13,000, 14,000 ఇవ్వాలండి. మాకు ఇచ్చి 9,000 ఇస్తున్నారండి 3 సంవత్సరాల నుంచి కూడా. శాలరీ గురించి అడిగితే బూతులు కూడా మాట్లాడుతున్నారండి కంపెనీలో. నచ్చితే చెయ్యండి, దెంగితే దెంగండి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. అసభ్యంగా మాట్లాడుతున్నారు మేనేజ్మెంట్. ఈరోజు కంపెనీలో వర్క్ చేస్తుండగా జనరల్ మేనేజరు, ఒక మేనేజర్ రమేష్ రెడ్డి అని ఆయన, రవికిషోర్ ఆయన వచ్చి ఓ పగలు దెంగితాను, చేతి చేయండి దెంగి